నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీ కార్యములు నెరవేర్చును అని కీర్తనకారుని ద్వారా దేవుడు తెలియజేయుచున్నాడు. నీ మార్గము అనగా నీ పనులు, నీ అవసరతలు, నీ కుటుంబ అవసరతలు ఏవైతే ఉంటూ ఉన్నాయో, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, నీ పిల్లలను చదివించాలనుకున్నా, వారికి ఉద్యోగాల నిమిత్తమైన, వారి వివాహాల నిమిత్తమైన, ఏ సమస్య నిమిత్తమైన, ఏ ప్రాబ్లం నిమిత్తమైన నీవు ఆ దేవునికి అప్పగించుము. ఆ దేవునికి ప్రార్థన చేసి నీవు విశ్వాసముతో నమ్మిక ఉంచుము. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ యొక్క కార్యాలను సఫలపరుస్తానంటున్నాడు, నెరవేరుస్తా అంటున్నాడు. శతాధిపతి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువు గలవాడ ఇంటిలో పడిపోయి ఉన్నాడు, నీవు మాట మాత్రము సెలవీయము అని ఆయనను అడిగిన, ఇవనుకున్నట్టే నీ దాసునికి స్వస్థత కలుగునుగా కానీ యేసు ప్రభుల వారు తెలియజేశాడు. ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొంది